యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 11వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయం 17వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, చాలా సందర్భాలలో ఇతరులు నన్ను లక్ష్యము చేయుట లేదు, నేను అందరి చేత వెలివేయబడుచున్నాను అని దిగులు చెందుతూ ఉంటాము. నా అన్నవారే నన్ను లక్ష్యము చేయుట లేదా, నా స్థితిగతులను బట్టి నన్ను తృణీకరిస్తున్నారు అని కృంగిన నిన్ను ఆ ప్రభువు ఒక్క మాటలో ఆదరిస్తున్నాడు. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదనని, గాయములు మాన్పెదను అని. అందుకే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించుటకు, గాయములను మాన్పుటకు, కృంగిన వారిని లేవనెత్తుటకు, రోగులను స్వస్థపరచుటకు, పాప బంధకాలలో ఉన్న వారిని విడిపించుటకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ పరిస్థితి ఏదైనా సరే, క్రీస్తును శరణు కోరిన ఎడల ఆయన నిన్ను చేయి విడువడు. ఆయన మిమ్మును పాప బంధకాలలో నుండి విడిపించి, వ్యసనాల నుండి, అనారోగ్య పరిస్థితి నుండి విడిపించి రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే మీ ప్రతి సమస్యను, ఇబ్బందులను, మీరు ఎదుర్కొంటున్న ప్రతి అంధకార దురాత్మ శక్తులను బట్టి దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టండి. ఆ ప్రభు అయిన క్రీస్తును ప్రార్థనలో విన్నపించి మీ జీవితాలను ఆ క్రీస్తు యేసు హస్తాలకు అప్పగించండి. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవెదుర్కొంటున్న ప్రతి బంధకాల నుండి ఆయన ఈ దినాన్ని నిన్ను విడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.